యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాక్యం చూద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మరి మత్తయి సువార్త 5:23 చూసినట్లయితే, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచు గల్లీ అంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమంతటి వ్యాపించి నానా విధముల రోగములను చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దెయ్యములు పట్టి వారిని చంద్రరోగము పక్షవాయు గలవారు వారందరినీ ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచును. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చంద్రరోగుల్ని మరి నానా విధాల వ్యాధుల చేత బాధపడే వారిని అందరినీ వేదనల చేత బాధపడి పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దెయ్యముల చేత పట్టి వారిని చంద్రరోగములను పక్షవాయువు గల వారిని ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన స్వస్థపరచును. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు మరి 23 చూసినట్లయితే మత్తయి సువార్త, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు వారిని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచుండును. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి 9 మత్తయి సువార్త 9:22 చూసినట్లయితే, మత్తయి సువార్త 9:22, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బలపరచమని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడింది. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి 9:22 చూసినట్లయితే, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బలపరచనని చెప్పను. వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచే దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఏమి ఉంచాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 9:22, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడిన. అలాగే దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఏ సమస్య ఉన్నా, ఏ రోగం ఉన్నా విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచుతున్నానని చెప్పండి. యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. ఓ రీ బాబా, స్వస్థత ప్రకటిస్తున్న వ్యాధిగ్రస్తుల్ని, రోగములు, నానావిధ బాధముల చేత బాధపడుతున్న బిడ్డలందరూ ఇప్పుడే విడిపించబడుదురు గాక. యేసు నామములో విడిపించబడుదురు గాక. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో కుమారుడా, కుమార్తె, మరి నీ విశ్వాసం నిన్ను బలపరచును, నీ విశ్వాసం నిన్ను బాగుపడి చేయను గాక. విశ్వాసంలో బలం పొందుదు గాక. ఓ రీ బాబా, నీ విశ్వాసం ద్వారా నువ్వు బలం పొందుదు గాక. యేసు నామములో నీకు స్వస్థత, వ్యాధిని ప్రతి ఒక్క రోగమును యేసు నామములో స్వస్థపరచబడదు గాక. యేసు నామములో నువ్వు దీవించబడి ఆశీర్వదించబడదు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. మీ పనుల్లో దీవించును గాక.